వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 12వ సర్గయందు గల 1వ శ్లోకం నుండి 21వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని ఈరోజు మనం యాగము చేయింపుడు అని దశరథుడు ఋషులను కోరుట అనే కథగా విందాం. ఈ విధంగా చాలా కాలం గడిచిన పిదప మనోహరమైన వసంత ఋతువు వచ్చింది. అప్పుడు యజ్ఞం చెయ్యాలి అని దశరథునకు అభిలాష కలిగింది. దశరథుడు దేవతుల్యుడైన ఋష్యశృంగునికి నమస్కరించి అనుగ్రహింప చేసుకుని, స్వామి, నా వంశము పుత్ర పౌత్రాజ్య అభివృద్ధితో అవిచ్ఛిన్నంగా ఉండేటట్లు యజ్ఞం చేయించండి అని పలికి అతనిని ఋత్విక్కుగా వరించాడు. బాగుగా ఆదరింపబడిన ఋష్యశృంగుడు, ఆ విధంగానే చేయిస్తాను, యజ్ఞ సంభారాలన్నీ కూడా సమకూర్చండి, యజ్ఞాశ్వాన్ని విడవండి అని పలికాడు. అంత దశరథుడు మంత్రిశ్రేష్ఠుడైన సుమంత్రునితో, సుమంత్ర, బ్రహ్మవాదులైన ఋత్విక్కులను, సుయజ్ఞుడు మొదలైన వారిని, పురోహితుడైన వశిష్ఠుని, ఇతరులైన బ్రాహ్మణోత్తములను శీఘ్రంగా రప్పించండి అని పలికాడు. సుమంత్రుడు శీఘ్రంగా వెళ్ళి సుయజ్ఞుని, వామదేవుని, జాబాలిని, కాశ్యపుని, పురోహితుడైన వశిష్ఠుని, తదితరులైన బ్రాహ్మణోత్తములను అందరినూ ఒక్కసారిగా తీసుకువచ్చాడు. దశరథ మహారాజు వారందరినీ ఆదరించి ధర్మార్థములతో కూడిన మధురమైన వచనాన్ని ఈ విధంగా పలికాడు. పూజ్య గురుదేవులారా, పుత్రులు లేరని బాధపడుతున్న నాకు సుఖం అనేదే లేదు. అందుచేత అశ్వమేధయాగం చేయాలి అనే అభిలాష నాకు కలిగింది. నేను యథావిధంగా యాగాన్ని చేయగోరుతున్నాను. ఋష్యశృంగుని ప్రభావం చేతే నా కోరికలు తీరతాయి. వశిష్ఠుడు మొదలైన బ్రాహ్మణులందరూ దశరథుని నిర్ణయం చాలా బాగున్నది అని అభినందించారు. ఋష్యశృంగాదులు రాజుతో ఇట్లన్నారు: యజ్ఞ సంభారాలని సమకూర్చండి, అశ్వాన్ని విడవండి. నీకు పుత్రుల కొరకై ధర్మసమ్మతమైన బుద్ధి జనించినది. అందువల్ల నీకు తప్పక అనంత పరాక్రమవంతులైన 9 పుత్రులు జన్మిస్తారు. రాజు బ్రాహ్మణుల మాటలకు సంతోషించి ఆనందంతో నికిసలాడుతున్న చూపులతో మంత్రులతో ఈ విధంగా అన్నాడు: నా గురువులు చెప్పిన విధంగా యజ్ఞ సంభారాలను సమకూర్చి సమర్థులైన వీరులచే రక్షింపబడుతున్న అశ్వాన్ని విడిచి దాని వెంట ఉపాధ్యాయులను కూడా పంపండి. సరయూ నది ఉత్తర తీరంలో యజ్ఞభూమిని ఏర్పాటు చేయండి. శాస్త్రోక్త ప్రకారంగా నియమబద్ధంగా శాంతి కార్యాలు జరిపించండి. ఈ అశ్వమేధ యాగంలో అపాయకరమైన అపచారం ఏదీ కలగని పక్షాన అందరు రాజులను దీన్ని చేయగలిగి ఉండేవారు. అశ్వమేధ యాగంలో ఏదైనా ప్రమాదం కలుగుతుందేమో అని పండితులైన బ్రహ్మరాక్షసులు చూస్తూ వేచి ఉంటారు. యజ్ఞానికి భంగం వాటిల్లితే యజమానుడు వెంటనే నశించిపోతాడు. అందుచేత ఈ క్రతువు శాస్త్ర ప్రకారం పూర్తి అయ్యేటట్లు చూడండి. మీరందరూ కార్యములందు ఆరితేరినవారే కదా. మంత్రులందరినూ దశరథుని అభినందించి అతడు ఆజ్ఞాపించిన విధంగానే చేశారు. పిమ్మట బ్రాహ్మణులు ధర్మజ్ఞుడైన దశరథుని కొనియాడి అతని అనుజ్ఞ తీసుకుని స్వస్థానాలకు తిరిగి వెళ్లారు. బ్రాహ్మణులు వెళ్లిపోయిన పిమ్మట తేజశాలి అయిన దశరథుడు మంత్రులను కూడా పంపించివేసి గృహంలో ప్రవేశించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండంలోని 12వ సర్గలోని 1 నుండి 21 వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని యాగము చేయింపుడని దశరథుడు ఋషులను కోరుట అనే కథగా విన్నాం. రేపటి భాగంలో అనగా శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 13వ సర్గ ఎందుగల 1 నుండి 37 వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దశరథుడు పత్నీ సమేతుడై యజ్ఞదీక్ష గ్రహించుట అనే కథగా విందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.